2 రోజుల కిందట కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి గారి ఒక సుప్రీంకోర్టుకి అప్పీల్ చేయాలన్న ఒక విషయం నాకు చాలా స్ఫూర్తినిచ్చింది. ఒక మంత్రి స్థానంలో ఉన్నామె ఆ రకమైన నిర్ణయాన్ని ప్రకటించడం ఆడవాళ్ళందరికీ కూడా వెసులుబాటు. అలహాబాద్ హైకోర్టు ఒక మైనర్ బాలిక మీద ఒక మగపిల్లలు బుగ్గని తాకినా, ఆమె టాప్ తొలగించాలనే ప్రయత్నాన్ని కొనసాగించినా అది రేప్ కిందకి రాదని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకొక హైకోర్టు ఒక స్త్రీ శిరోజాల గురించి కామెంట్ చేసి అసభ్యంగా తాకితే అది కూడా రేప్ కాదంది, అది కూడా ఆక్షేపణీయం కాదంది. ఇలా ఆడపిల్లల బుగ్గలు తాకినా, శరీరాన్ని తాకినా, ఒక చేతుల్ని తాకినా, ఆమె బట్టల్ని తాకినా రేపు కాదంటున్నప్పుడు కొంతమంది ఆకతాయి వెధవులు విజృంభించరా. అందువల్ల సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ల మీద జోక్యాన్ని చేసుకోవాలి. చిన్నారి బాలికల మీద జరుగుతున్నటువంటి ఈ అశ్లీలమైనటువంటి విషయాల మీద శ్రద్ధను వహించి అలాంటి జడ్జిమెంట్లు రాకుండా కాపాడటంలో సుప్రీంకోర్టు జోక్యం తప్పనిసరని భావిస్తున్నాం.